వస్తాయి. నమస్తే అండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని కోరుకుంటాను. దీంట్లో ఇంకొంతమంది డైలాగ్ వేయచ్చు, గుడికి కూడా పోతారు లేదు తెలియదు కానీ గుళ్ళో నువ్వు వీడియో చేయొచ్చా అని. గుళ్ళో వీడియోలు సినిమా కూడా గుళ్ళో చేసేటి ఉన్నాయి సీన్లు, గుళ్ళో కూడా షూటింగ్లు జరుగుతాయి. సో అట్లే నేను కూడా స్నానం చేసి పోయి అన్ని కార్యక్రమాలు అయిపోయినాకే నేను వీడియో చేయడం జరిగింది. దీంట్లో కూడా తప్పుగా ఏం మాట్లాడింది కానీ తప్పుగా చేసింది ఏం లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ దైవభక్తి చాలా ఉంది, ప్లస్ సనాతన ధర్మం మీద కూడా చాలా నమ్మకం ఉంది. దాని గురించి నేను అప్పుడప్పుడు పోరాడుతుంటా కూడా, దాని గురించి మాట్లాడుతుంటా కూడా. సో ఆ గుళ్ళో చెయ్యొచ్చా ఇట్లా దేవుడు అనే ఇట్లా ఏమైనా కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను. నాకే దేవునికి సంబంధించిన విషయం ఇది. ఒకవేళ ఆయన ఏం సైకో కాదు, నా మీద ఏమైనా పగబట్టికి కూడా. సో ఏదైనా ఉంటే అది నాకు సంబంధించిన విషయమే. మీరు కంటెంట్ చూసి నచ్చితే హ్యాపీగా వీడియో చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? జై శ్రీరామ్. హలో, బ్రష్ చేసినావా ముడ్డికి? మళ్ళీ వస్తాయి గుద్దకి కూడా గబ్బు ఉండదానా ఎవడని బ్రష్ చేస్తాడా? స్నానము స్నానం చేయలే. 11 ఐదు లింగ లేలేదా? ఇప్పుడే లేచిన చెప్పు. మీ సార్ మేలు కదరా, ఆడు గుడికాడ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ప్రదర్శనలు ఏడు చేస్తాడు? ప్రదర్శనలు ఏంటికైతే చేస్తాడు ఈరోజు? అతనికి దైవభక్తి ఉందా? ముక్తలే భక్తి ఏముంది కానీ ఏంటికి లేదు, భక్తి ఉందిలే. అదే మళ్ళా ప్రదక్షిణాలు చేస్తున్నాడు, మామతో త్వరగా కోలుకోవాలని చెప్పి. అలా ఇంత ఓవర్ కదా, మళ్ళా భక్తి మళ్ళీ దానికంటే మించిపోతుంది, శృతి మీరిపోతుంది చాలా. ఏంటి గట్లా అంటే మళ్ళా అంత భక్తులు మళ్ళీ అంతనా? మళ్ళా దొంగతనం చూస్తే ఫ్లాట్ అయిపోతుందిరా. నువ్వు త్వరగా లేచి అదే చెడ్డీతోనే వెళ్ళిపోరా. ఉండ నీ అమ్మ జీతాన్ని నాకు ఏంటి చేస్తాడు? అమలు చేస్తాడు ఇతను. రోజుకి ఏదో మార్చి చేస్తాడు అని. అసలు నా పోటీకి తగలడం ఏంటి ఆయన? అదే కదా, నువ్వు అంత టాలెంట్ పర్సన్, నీకు పోటీ పోతున్నాడు రా మసారా. అమ్మ జీతం ఆడ లొకేషన్ తెలుసు కదా, పెట్టి ఒకసారి. లొకేషన్ అయితే సరే తెలుదు, ఆడో ఆ ఏరియా పేరు పంపిస్తాను, ఆ గుడి పేరు పంపిస్తా చూడు. ఆడేమన్నా అడిగిపో గుడి కాడికి. సరే నా అమ్మ జీతం ఈ మామూలు ఉండదు ఇట్లా ఇతనితో. ఈసారి పోతే రచ్చరంబలు చేస్తాను నేను కూడా. నేను తక్కువ కాదు కానీ నువ్వు త్వరగా లేచిపో ఫస్ట్. సరే పోతాను. బిడ్డ నువ్వు గానాలు చేస్తారా ఏమైనా కలిసి? అయినా కూడా భయం భక్తి లేకుండా చేస్తున్నాడా? పోరా. సరే పోతాను. ఏంటి తీస్తాను నువ్వు ఫోటోలో? ఏం తిరుగుతావు? నువ్వు ఏం చేస్తావు? నువ్వు మరుసరంగా లేస్తా. నువ్వు దొంగ నాటకాలు చేసి, దొంగ పూజ చేసి, దొంగ మాన్ని చేసి. కాదు కోట్ అయిపోయినాయా? కోట్ అయిపోయినాయా? కోట్ ఎక్కువ తక్కువ ఏం లేదు కదా. నువ్వు కోట్ ఏమి ఎట్లా పెద్ద కోటే? 2-3 తిరిగినావు నమ్మదు ఇప్పుడు వచ్చేటముందునే. 2-3 తిరిగినావు నమ్మదు ఇప్పుడు వచ్చేటముందునే. 2కే 3కే స్టార్ట్ చేసింది. నువ్వు ఇంట్లో కాంప్రమైజ్ వచ్చాడు, మళ్ళీ ఎట్లా 2కే 3 స్టార్ట్ చేస్తావా? నువ్వు నాటకాలు చేయింది ఇంకా తగ్గించుకో, ఇంకా ఎక్కువైపోతాయి ఈ మధ్యన. ఏం దొంగ పూజలు దొంగ నాటకాలు చేస్తారు? ఏదో నిజం ఉంటే నిజం చేయి. కోటి మామత ఆరోగ్యం బాగా అయితే కోటి ప్రదక్షిణాలు చేస్తాను. కోటి చేసినాను లేదా? కోటి అంటే ఎంత? 10,000 నువ్వు చేయాలా? 10,000 చేసావు. కోటి అంటే ఎన్ని? 10,000. 9. చిన్న బుద్ధుడా, నువ్వు చేయొద్దు దొంగ పూజలాడా. ఏమి ఏం చేద్దాం? నందో నువ్వు పల్లాపూర్ అంటే నువ్వు నాకేస్తున్నావు. నువ్వు నాకేస్తున్నావు. నువ్వు
నీ ఇంటికాడ కొమ్మరికాడ మీ ఇంటికాడకి వస్తా ఏంటి చేస్తాను చిల్లరంతా సపోర్ట్ చేస్తావు నువ్వు ఇది పెట్టుకో చెవులో పువ్వు పెట్టి అందరికి ఏంటి అట్టిపండు మామూలు పెడతాను ఫస్ట్ వీడియో ఆపమంటావా ఇట్లా మీ ఇంటికాడ పోయి చెప్పొస్తా మీకు ఇంటికాడ కొమ్మరికాడ కూడా నేను నాటకాలు చేస్తాను మీరు ఇద్దరు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి వెనక్కి ఇచ్చే డబ్బులు ఇస్తారు చిల్లర ఏంటికి ఇస్తాను అసలు నువ్వు ఏంది నువ్వు అన్ని నా షర్ట్ అది ఒళ్ళంతా కాలిపోతుంది ఇది పట్టుకో నిమిషం వస్తా పక్కకు కదలద్దు టెంకాయ తీసిపోకూడదు వాడేందో మాట్లాడుతున్నాడు మమత నువ్వు బాగుండాలమ్మా స్వామి మమత మమత నువ్వు నాకు బాగుండాలా బాగా చూసుకో సరళగా నేను చేస్తా అది చూపించండి తిరిగేది ఇది వైపు తిరిగేది ఇట్లా పోతాను అడ్డం ఫిట్స్ వచ్చినాయిలే నువ్వు కాదు నువ్వు ఎన్ని తిరిగినా కోటి తిరగలేవు కదా మమత బాగుండాల నేను నా పాపం కాబట్టి మోకాలతో ప్రదర్శన చేస్తున్నాను మొత్తం అంతా చల్లగా ఉండాల నువ్వు టెంకాయ కొనుక్కొచ్చుకో నేను తెచ్చుకునే టెంకాయని కొట్టింది ఎవడిచ్చినాడు రైట్ 2 గంటల నుంచి కోటి తిరుగుతానంటే నీకే మాసమాస ఇప్పటికిప్పుడు వచ్చి రాంగ్ రూట్ లో దొరుకుతావా నువ్వు రాంగ్ రూట్ లో కాదు 2 గంటలు నేను 1 గంటలు వచ్చేస్తానా ఏం చెప్పు ఎత్తుపోడా ఇప్పుడు చెప్పు దయ్యాలు తిరిగేది నువ్వు దయ్యాలు కాదు దైవం కాదు 3 గంటలకి అమృత గడియలు స్టార్ట్ అయితే బ్రహ్మ గడియలు అంటారు బ్రహ్మ గడియలు ఎవరు నీకు చెప్పినోడు నీకెవరు చెప్పినారు ఎవరు నీకెవరు చెప్పినాలో చర్మం ఊడిపోయేదట్లా ప్రదక్షిణాలు చేసిన మోకాళ్ళు అరిగిపోయేదట్లా మోకాలతో నడిచిన నువ్వు పాపిస్తున్నా కూడా ఇప్పటికిప్పుడు వచ్చి 1 నిమిషంలో క్రెడిట్ కొట్టాలని చూడద్దు రక్తం గారిపోతుంది నెమ్మదితో చూడట్లేదో పోతుంది మొత్తం చర్మం తగిలిపోయింది ఎట్లా తగిలిపోయిందో నీకన్నా బాగా చేసిన నేను ఎవరు చేస్తాము నువ్వు అసలు పంపిస్తాను నువ్వు ఎవరు పంపిస్తానా పంపిస్తాను ఎవరు పంపిస్తానా నువ్వేంటి చేస్తాను అట్టి పండు తినేసినావా అరటి పండు ఉండదు నాకే నేను 2 గంటలు 3 గంటల నుంచి చేస్తాను మంచి నీళ్ళు ముట్లే అట్టి పండ్లు తిన్నాను నేను కూడా ముట్లా నేను కూడా తిను నువ్వు అరటి పండు అది బాగాలేదు అది మెత్తకైపోయింది అని చెప్పి నాకు ఇస్తాను ఈడ తెలుస్తుంది నీ భక్తి అది నువ్వు దేవుని పెట్టిన అట్టి పండు కూడా నువ్వు తినేదానికి అది ఫ్రెష్ గా లేదు మాగిపోయిందని చెప్పి నన్ను తినమంటాను ఇది మమతకు పంపించల్లా వీనికి దైవం గురించి భక్తి లేదనేది తెలియల్లా ఏది నువ్వు దీనికో అది కోతికి పెట్టేది లాస్ట్ లో ఇష్టిగా ఏమే నువ్వు దీనికో అది కోతికి పెట్టేది లాస్ట్ లో ఇష్టిగా ఏమే పరిమాణం అన్నీ చేయదు మేడా నాకు వేరే నేను కూడా చేస్తాను ఎట్లుంటా చూసి చెయ్యి నేను చూస్తా అయిపోయారంగా నా మిగిలిన ఇంకా కోటి తిరిగేసిన అంటే మళ్ళీ నువ్వు చెయ్యంటావు చేయకూడదు అట్లా నేను చేసినా కదా నేను కూడా చేస్తా నాకు బొబ్బలు వచ్చినాయి ఏరంతా యాడికి మమత నేనైతే 3 గంటల నుంచి తీస్తానా అప్పటి నుంచి వీడియో ఎందుకు తీయలేదంటే అప్పుడు లైటింగ్ లేదు కాబట్టి నేను తీయలేకపోయినాను ఇప్పుడు వచ్చి యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి ఈ దండ ఎప్పుడు అసలు కాదు ఎండిపోయిండేది నీకే సన్మానం జరిగిందా కాదు కాదు దున్నపోతుంది అన్నట్లుదంతా అన్ని ఆపోజిట్ తిరుగుతున్నాడు ఈడే మీ క్లారిటీ రాల్లా వానికి భక్తి లేదు ఏది లేదని చూపి ఆడ నుంచి పరిగెత్తి వస్తాడు ఇంకా అయిపోద్దా ఇద్దా నాకు కూడా
నన్ను ఓడించలేండి వాడు. గడుడు గుడు మూసేసిన సమయంలో గంట కడతాడు. అవి తీయడం లేదు ఎవరు. నందు నువ్వేమని చెప్పినావా? నువ్వు చెప్పినావా లొకేషన్? నీకు ప్రతిసారి వీడియో కూడా పంపించండి, మనకి లొకేషన్ పంపించుకుంటా. బాగున్నారు మమతాకి ఇప్పుడు వెంటనే కానీ కర్రా 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 అట్లాంటివన్నీ చేయిస్తారు కదా. ఏంటికి పసుపు పేండి పెడతాను ఏమి గానగలనికి ఏమన్నా ముత్తైదునేమన్నా మంచిది. ఒక నిమిషం చూడు, నువ్వు చూడు. నువ్వు నాటకాలు చేయొద్దు, నువ్వు నాకు వద్దు, నువ్వేం చేయొద్దు. ఒక నిమిషం ఉండురా, నేను ఇస్తే ముందు ఒక నిమిషము. శ్రీమంతం ఇదేమన్నా ప్రదర్శన నేను చేసుకుంటాను, నువ్వేం చేయొద్దు. అదే కర్పూరం కాలకుండా చూడండి కింద సెటప్. కర్పూరం నేను చేసింది నాకు ఎట్టి కాల్సా మరి లగ్గిపెట్టిందా? ఏంది లగ్గిపెట్టే నువ్వు గుడికి వచ్చినావా? గుడికి ఎప్పుడు వచ్చినావా? ఎప్పుడు అగిపెట్టేది నేను అని 1 గంట కాడ వస్తాయి అగిపెట్టి 1:10 అయింది. అది వచ్చి 10 నిమిషాలు కాలే. నేను ఉదయం 3 గంటలకు వచ్చినా. నేను ఎప్పుడు నైట్ అంటాడు, ఇప్పుడు కాదు. ఇంకేమన్నా 5 రూపాయలు ఉంది. అగ్గిపెట్టి అడతాను 5 రూపాయలు. అడుక్కునే పిల్లోడు కదా. ఏం ఎట్లా కనబడతానికి? అగ్గిపెట్టి అడతాను 5 రూపాయలు. అడుక్కునే పిల్లోడు కదా. ఏం ఎట్లా కనబడతానికి? మళ్ళా అగ్గిపెట్టి ఆడాలి ఉందే లేదా? అగ్గిపెట్టలే కానీ చూడు మమతా, ఇవన్నీ ఇతను డూపు చేస్తా. కన్ను తిరిగి ఏం తిరిగి నా బొంగులు కన్ను తిరిగి కూడా వచ్చి పరిగెడతాడా, ఇది చేస్తాడా? నాకు ఇప్పుడే లేదు, ఊపిరి లేదు. నువ్వు నాటకాలు ఆడితే నేనట్లున్నాడు. మరణించాడని చెప్పి మమతాకు ఆరోగ్యం బాగాల్లా, మమతాకు ఆరోగ్యం బాగాల్లా. చూడండి గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేయకుండా నిద్రపోతున్నాడు. ఇది నిద్రపోతున్నాడు చూడండి. ఇది అడ్డంగా పండుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతే ఏం చేస్తాను వాడా నువ్వు? స్నానం చేయలే, వీడు స్నానాలు చేసేది. స్నానం చేసినావా? నువ్వు స్నానం చేసినావా? నువ్వు చేసినావా? స్నానము దేవుని మీద ఒట్టేసి చెప్పు. స్నానం చేసినావా? చేసినావా? దర్శనాలకు వస్తావు నువ్వు స్నానం చేయి. చూడండి, నేను చేసినానంటే నేను నిన్నటి నుంచి ప్రదక్షిణాలు చేస్తాను. నిన్న స్నానం చేసిన కౌంట్ చూస్తారా? చర్మం ఊడి పెట్టే చూస్తారా? మొత్తము ఫస్ట్ వీడు చూపిస్తాడు. మళ్ళా చూపించే ఇవన్నీ బొబ్బలు వచ్చినాయి నాకు. ఇవన్నీ పోయినాయి, పాటలు పోయినాయి వెనక అన్ని. పాటలు పోయినోన్ని నీవు ఇష్టపడతావా? లెక్కేసుకో. జీవితం ఏమైనా సంతోషంగా ఉంటుంది ఇట్లా పాటలు పోయినంతో. ఈడు స్పేర్ పార్ట్స్ బాడీ ఉంది. ఈడు షెడ్డుకు పోయినా కూడా ఈయన ఇష్టపడతారా? అది ఎండిపోయింది దండ వేసుకొని వీడు 3 రోజుల నుంచి చేస్తాను దీన్ని, తెలుసా నీకేమన్నా? 3 రోజులు స్నానం చేయలే కానీ దండ వేసుకొని దొర్లుతే దండ పోతుంది కదా. దండ వేసుకొని దొర్లితే 3 రోజుల నుంచి దండ పోతుంది. దండ ఎందుకు పోలేదు నీకు?
అంటే పోలంటే తెచ్చేస్తూ పోతుందా తిరిగినాడు కింద పడి పోల కదా అది. అది పోదు కదా. ఎందుకు పోదంటే పండుకుండా మీరు చూసినారు. చేసింది ఏం లేదు, ఎల్లెలకల ఆరేసుకొని నిద్రపోతున్నాడు. ఏం లేదు, ఎల్లెలకల ఆరేసుకొని నిద్రపోతున్నాడు. నేను నిద్రపోరా, అది చేసేది శక్తి కాబట్టి. ఇంకా అదొకటి పంపించేసి చాలు. నేను తీసే నా పంపిలేదనుకో నరికేస్తా నీకు. మళ్ళా ఏం వచ్చి గొడవలు చేస్తా. బెదిరిస్తున్నాడు చూడండి. మీరే ఆలోచించండి. చూడు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, ఈడు ఎంతమందిని మోసం చేసి ప్రయత్నిస్తున్నాడు. అసలు ఆ దండ వేసుకునేది ఎక్కడ దొరికిండేది, అసలు ఆ బొట్ల నుంచి వచ్చినాయి. సైడ్ ఏదో గంధము ఏదో పసుపు పూసుకున్నాడు. నువ్వు ముత్తైదో శ్రీమంతమో ఏదో చేసుకో, ఈడ కాదు. నేనేమో ముత్తైదు చూడు మమ్మత. చూడు నందు, నేను రిక్వెస్ట్ గా అడుగుతానా, నా వీడియో నాకు పంపించేసి. టికెట్ తీసుకున్నావు, గుళ్ళకి వచ్చినావు. టికెట్ తీసుకున్నావు, గుళ్ళకి వచ్చినావు. నువ్వే టోకన్ ఇచ్చాను వేరే ఎవరి గుళ్ళో అది చూపి. టికెట్ చూపి. నువ్వు చూపి. నువ్వు నేను వచ్చినది 3 గంటలకు టికెట్లు ఇరు. నాకు పరమ భక్తులకి టికెట్లు ఉండవు. నువ్వు ఇప్పుడు దొంగగా దూరం కదా గుళ్ళకి టికెట్ ఏదేంటాను. నువ్వేం మంచిగా అర్థమైందా. వాడకుండా ఎంత కొన్నావు? ఇది 130 రూపాయలు. 50. ఎప్పుడు 3 రోజుల కింద. అది 3 రోజుల క్రితము కొన్న దండ ఇప్పుడు అవసరానికి వేసుకొచ్చుకున్నాడు. అది వాడిపోయింది దండ. ఎవరన్నా వేసుకుని తిరుగుతారు గుడి ప్రాంగణంలో. నేను అర్థం కాదా. నేను నువ్వు నికృష్టా వెళ్ళిపోవా? నేనేటికి వెళ్ళిపోతాను. నేను నా ప్రాణ ఖండంలో ఉండకపోని నేను నీకన్నా డబ్బులు. సరే, 1 కోటి అయిపోయినాయి. 2 కోట్లు చేసే సిద్ధపడతాను. ఇప్పుడు నేను 3 కోట్లు అయిపోయినాయి. నేను 4 కోట్లు చేస్తాను. 5 కోట్లు చేసేకైనా 5 కోట్లు అంటే ఎంత? 5,000. నీకు తెలుసా, నాకు తెలుసా? లెక్కసార్లు రాకపోతే మూసుకొని ముట్టి 7 కోట్లు చేస్తాను. మీరు 10 కోట్లు చేస్తా కాలు చుట్టే. 10 కోట్లు ఫస్ట్ వీంతోనే మొదలు పెడతాము. వీడు 10 కోట్లు అయిపోయిందో నేను ఈడే కూర్చుంటా. నువ్వు నీకేమే నీకు అయిపోతే నేను స్టార్ట్ చేస్తా. నువ్వు స్టార్ట్ నువ్వు చేయి మళ్ళా. ఎవరు వద్దు. నువ్వు చెయ్యి. నీది అయిపోయిన నేను స్టార్ట్ చేస్తా. ఇద్దరు గుద్దుకుంటాము, దొర్లుకుంటా. వద్దు, నువ్వు చెయ్యి. పిల్లోడు అందరికి చప్పట్లు కొట్టి 2 ఎంకరేజ్ చేయండి. ఈ వయసులో ఇంత భక్తి ఉందంటే చాలా గ్రేట్. రా 5 కోట్లు చెయ్యి. పడుకో. ఏం మాటలు మాట్లాడతావాడా? ప్రదక్షిణాలు చెయ్యి. 5 కోట్లు నువ్వు చేస్తాను మేము చెయ్యి. స్టార్ట్ చెయ్యి. ఎట్లా అంటే నీకు తెలీదు ఫస్ట్ ప్రదక్షిణాలు అంటే ఏందో. ఇట్లా అడ్డం తిరిగినప్పుడే నాకు అర్థమైంది. ప్రదక్షిణాలు అంటే ఇది కాదన్నా, నడుచుకుంటా పోయేది కాదు. అట్లా కాదు పోయేది. ఇట్లా పోయి రాల్లా, ఇట్లా పోల్లా. తెలుసా నీకు? చూడండి ఎట్లా పోల్లో కూడా తెలీదు. అట్లే పోల్సినది. ఉన్నారో లేదో చూసే పోతాను కానీ మాది ఇది అడ్డమవుతుంది. అడ్డ పోకూడదు. ఇట్లా పోల్లా. నాకు తెలుసు, అర్థమైందా? బేసిక్స్ నీకే నువ్వు చెబుతావా లేదా? ఆడ ముక్కొని ఇట్లా వస్తారు. దగ్గర చూడ ముక్కొని ఇట్లా పోతారు. బజార్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. చెప్తే కన్ఫ్యూజ్ ఎందుకైతే అంటే ఎప్పుడు ప్రదక్షిణాలు చేయలేదా? చేయలేదా? ఫస్ట్ టైం అడగండి ఒకసారి. ఫస్ట్ టైం అంటే ఈ గుళ్ళో ఫస్ట్ టైం. నేను యాన గుళ్ళో చేసినా. ఏం చేసినాపా? అదేంది నోటు కానీ పడలేదు. మోగాల మీద నడుస్తాను. నడుస్తాను. నువ్వేం చేస్తావు? డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి ఈ రోజు అంతా గుడికి ఎవరు రాద్దండి అని భక్తులు వేడుకొని నేను ఒకనే చేసుకుంటాను. నువ్వు ఎందుకు వస్తాను? నేను ఎందుకంటే వాళ్ళు ముందుగా చెప్పిన ఈ రోజు ఎవరు రారని తెలిసి. అర్థమైందా? ఎవరు రారని తెలిసి వీటికి వచ్చి యాక్టింగ్ చేస్తాను. ఎవరైనా ఉన్నప్పుడు అయితే డౌట్ వస్తుంది. అందులో గట్టి గుడి మూవ్ చేసిన టైంలో వచ్చి నువ్వు యాక్టింగ్ చేస్తాను. ఏం చేయాలంటే మోకాల మీద చేస్తాను అంటున్నావు. మోకాల మీద చేసినా కదా ఆల్రెడీ. మోకాలు వాసినాయి దిల్లా. మోకాల మీద చేసినా కదా ఆల్రెడీ. మోకాలు వాసినాయి దిల్లా. ఇంత వాసన చూడ ప్యాంట్కి ఇంత గెర్ర కూడా పడలే. చూడండి, నన్ను అడగచ్చు మీరు, నాకెందుకు ప్యాంట్ గెర్ర పడలే. నేను పంచతో చేసినాను, తర్వాత ప్యాంట్ వేసుకున్నాను. దొంగ నాటకాలు కోనేరులో పెట్టిన పంచ తెచ్చుకోకు. నేను షార్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని భక్తుడు చూడండి షార్ట్ వేసుకుంటాడు. రేపు ఏదో స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకుంటాడు.
అసలు నువ్వు ఏం చేస్తున్నావు బిడ్డ? నేను షార్ట్ వేసుకొని చేయడం ఏంటి? నువ్వేం పెద్ద పవన్ కళ్యాణ్ పోస్ట్ చేస్తున్నావు? ఏమి నీకు అంత నీకేమి? నువ్వేం పెద్ద ఏదో అవసరం నువ్వు ఊగినట్టు అవుతావు. నువ్వు ఈడ ఊగద్దు స్వామి, అర్థమైందా? ఇదంతా సోదుతున్నా, ఏం చేస్తావు లేదా వెళ్ళిపోదామా? నేను అది అయిపోయింది. నేను ఆల్రెడీ ఒక వీడియో పంపించినాను. ఇప్పుడు రెండోది నేను నీట్గా అది పెట్టేసి. నువ్వు ఎంత అంటే రెండో వీడియో ఇది ఏ పరిమాణం ఫస్ట్ వీడియో వచ్చి ఇంట్లో మొత్తం అంతా పగలగొట్టి చెప్పకపోతే మీ ఇద్దరు గురించి కానీ బయట పెట్టకపోతే కన్నా మళ్ళా చెప్తా. నువ్వు ఆ మాత్రం న్యాయంగా చెప్తా. ఆమె చెప్తాను ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినాను? నీకు ఎట్లా తెలిసి గుడికాడ నేను నాకేవన్నీ చెప్పు. ఏం చేస్తా నీ ముందే తెలిసింది. ఎట్లా తెలిసింది? నీడు ఆల్రెడీ వీడియో పంపించినాడు ఒకటి కాబట్టి. నాకు ఇదేమంటారు గ్లాన్ అంటే ఏందో గ్లానా? పెద్ద గ్లాసు వద్దు, గుళ్ళు అనకూడదు, వెళ్ళిపో. గ్లాన గులికంటే మళ్ళా నాకు శక్తి ఉంది. ఏంటి ఇవే శక్తి ఉందా నీకు? నీకు శక్తి ఉంది కదా, ఏం జరుగుతుందో తెలుస్తా కదా. ఇప్పుడు టెంకాయ పగలు కొట్టే రాయితో నీ తల పగలు కొడతానా లేదా? నీ కొట్టి తలకాయ పగలు కొట్టి కోనేరులోకి వేస్తానా లేదా? అది చెప్పు సార్. నువ్వు నిజంగా నేను అది చేస్తాను గ్రహిస్తే, నీకు నిజంగా శక్తి ఉంటే పక్కన పరిగెత్తి వెళ్ళిపోయి ఈ సగల్లో ఉండకుండా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. లేదు, నీకు ఆ శక్తి లేదు, జ్ఞానగులిక శక్తి లేదనుకుంటే ఎట్లా బెదిరిస్తాడు చూస్తాడా? ఎట్లా బెదిరిస్తాడు చూస్తాడా? ఒక నిమిషం అయిపోయింది. కేవలం ఒక్క నిమిషమే ఉంది. నీ జ్ఞానగులిక పని చేస్తుంది లేదా ఇప్పుడు చూస్తా. తలకాయ భాగాలు కట్టుకొని కోనేరులో తేలుతావో లేదా ఇప్పుడు చూస్తా. అర్ధక్షణం ఉంది. సర్లే ఓకే. ఇంకొక